హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ మౌలిక వసతుల్లో మరో ప్రధానమైన అంశం ఉపాధి. ఈ సృష్టిలో రాజు నుంచి పేద దాకా, నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మనతో ఎప్పుడూ ఉండాల్సింది డబ్బు. నేటి సమాజంలో డబ్బు యొక్క ప్రాముఖ్యత ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక కుటుంబాన్ని తీసుకుంటే పిల్లల్ని పెంచడానికి, పిల్లల్ని చదివించడానికి, ఆరోగ్యం బాగాలేకపోతే చూపించడానికి, కుటుంబాన్ని పోషించడానికి, ఇంటి అద్దె కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, ఇలా ఎన్నో రకాలుగా మన నిత్యావసరాలు తీర్చుకోవడానికి డబ్బు అవసరం. మరి అలాంటి డబ్బు ఊరికే వస్తుందా? ఏదో ఒక పని చేస్తే వస్తుంది. మరి మన అవసరాలకు తగ్గ డబ్బునిచ్చే పని ప్రతి వారికి దొరుకుతుందా? పని చేయవలసిన అవసరం ఉన్నా పని లేక, పని ఉన్నా చేసే అవకాశం లేక, ఇలా ఎంతో మంది యువకులు, మహిళలు, వృద్ధులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వారి అవసరాలు తీర్చే పరిస్థితి ఇది. మరి ఇలాంటి వారి జీవితాలు ఎలా సాగుతాయి? బతికితే బతకండి, లేకపోతే లేదని వారి కర్మకి వారిని వదిలేయడం కరెక్టేనా? వారి కష్ట సుఖాలకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల్లో ఏ పార్టీ వీరి విషయంలో ఎక్కువ బాధ్యత తీసుకుంది? ఆ బాధ్యతను ఎంతవరకు సక్రమంగా నిర్వర్తించింది ఇప్పుడు చూద్దాం. మొదటగా 2014 నుంచి 2019 వరకు టీడీపీ. 2014 ఎన్నికల్లో చంద్రబాబు చేసిన 650 హామీల సంగతేమో కానీ చంద్రబాబు చేసిన 5 సంతకాలు ఏమయ్యాయో చూద్దాం. మొదటి సంతకం రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్ లో రైతుల రుణాలు 1,00,000 కోట్ల వరకు ఉన్నాయి. అయితే 24,500 కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని చంద్రబాబు చెబుతున్నారు. అంటే మొత్తం రుణాల్లో 4వ వంతు మాత్రమే మాఫీ చేసినట్లు చంద్రబాబు మాటలను బట్టే తెలుస్తోంది. ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. రుణమాఫీలు ఎక్కడ రుణమాఫీ ఇచ్చేసే వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది. ఇంకా పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోండి. ఇట్లా డ్వాక్రా సంఘాలను ఆదుకుంటాను. వాళ్ళు తీసుకున్న రుణాల్ని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. 2014 నుండి 2018 మధ్య ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు అధ్యక్ష. రెండో సంతకం పింఛన్ల పెంపు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు పెంచుతామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ ఎప్పుడు అమలు చేశారు? 4.5 ఏళ్లు పింఛన్లు పెంచని చంద్రబాబు ఎన్నికలు వచ్చాయని సరిగ్గా 2 నెలల ముందు మాత్రమే పింఛన్లు పెంచారు. మూడో సంతకం ప్రతి గ్రామానికి ఎన్టీఆర్ సుజల స్రవంతి. ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్. ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలోనూ ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. మినరల్ వాటర్ కాదు కదా, కనీసం తాగునీరు కూడా అందని గ్రామాలు వేలల్లోనే ఉన్నాయి. నాలుగో సంతకం రాష్ట్రంలో బెల్ట్ షాపుల రద్దు. గ్రామాల్లో కూల్ డ్రింక్ షాపుల్లో కూడా మద్యం అమ్మే పరిస్థితి ఉంది. బెల్ట్ షాపులు రద్దు చేయకపోగా వాటి సంఖ్య భారీగా పెరిగింది. ఐదో సంతకం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచడాన్ని 3 ఏళ్లు పెండింగ్ లో పెట్టారు. నాంచి 2017లో రిటైర్మెంట్ వయస్సు పెంచారు. చూశారుగా ఫ్రెండ్స్, ఇది ప్రజల ఉపాధి విషయంలో టీడీపీ తీసుకున్న బాధ్యత. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఉపాధి విషయంలో వైసీపీ ఎలాంటి బాధ్యత నిర్వర్తించిందో ఒకసారి చూద్దాం. పేదలకు ఉపాధి హామీ పథకం పనులు కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మన రాష్ట్రం తర్వాత తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వరుసగా 2, 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. పేరు మనోహర్ అండి. నేను ఉపాధి హామీ ఫీల్డ్ పనిచేస్తున్నానండి. ఉపాధి హామీ మా ఊర్లో అయితే 600 మంది పనిచేస్తున్నారు. 600 మందికి కూడా ఇదే జీవనాధారం అండి. పేరు మేడపాటి భవాని. నేను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని మేటు. అంటే నా పని ఏంటంటే నేను అటెండెన్స్ సక్రమంగా పంపించడం. ఉపాధి పని చాలా బాగా చెప్తున్నారండి. కాలంలో చెప్తున్నారు, టేబుల్లో చెప్తున్నారు. మాకు 10 రోజులకు ఒక్కొక్కరికి డబ్బులు పడుతున్నాయి. దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఈ పథకాల అమల్లో ఏపీ చాలా ముందుకు దూసుకుపోతోందని బ్యాంకర్లు వివరించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్కుల నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.
లబ్ధిదారులకు ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించడానికి రీటైల్ కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. స్వయం సహాయక బృందాలను ఆర్థికంగా ఆదుకుని వారి చిరు వ్యాపారాలకు అండగా నిలబడడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న బృహత్తరమైన ప్రయత్నం వైఎస్ఆర్ ఆసరా. మేము చాలా సంతోషంగా ఉన్నామన్నా. మాకు మొత్తం 3,36,000 రూపాయలు మొత్తం రుణమాఫీ అయ్యిందన్నా. హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మేము మెప్మా డిపార్ట్మెంట్లో చేస్తాము. మా ఏరియాకి సంబంధించి చాలా అన్ని గ్రూపులకి రుణమాఫీ వచ్చింది. మేము డ్వాక్రా మహిళలు అందరివి కూడా మేము ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారం పెట్టుకున్నామన్నా. మేము గ్రూప్ సభ్యులు తర్వాత అప్పడాలు వ్యాపారం అనగా పచ్చళ్ళ వ్యాపారం అనగా మాకు చాలా సంతోషంగా ఉందండి. కూరగాయలు కొట్టి పెట్టుకుంటున్నామండి. ఈ ఆసరాన్ని పథకం పెట్టి మా డ్వాక్రా మహిళలందరికీ కూడా జగనన్న డబ్బులు ఇచ్చే పథకం పెట్టాక ప్రతి ఒక్కరి మనిషి వ్యాపారం పెట్టుకుంటున్నాం. కొన్ని కోట్ల రూపాయలు మహిళల నిమిత్తం ఖర్చు పెట్టడం అనేది చాలా గొప్ప విషయము. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏటా 13,500 రూపాయలు సాయం అందిస్తోంది ప్రభుత్వం. అన్నదాతలకు పెట్టుబడికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ రైతు భరోసా అమలు చేస్తోంది ప్రభుత్వం. ఏటా 12,500 రూపాయల చొప్పున 4 ఏళ్లకు 50,000 ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. అయితే ఏటా 13,500 రూపాయల చొప్పున 5 ఏళ్లకు 67,500 రూపాయలు జగన్ సర్కారు అందిస్తోంది. మొత్తంగా రైతులకు 5 ఏళ్లలో అదనంగా 17,500 రూపాయలు అందనుంది. చల్లన్నం ఉంటే ఇంత తిని, లేదంటే ఉపాసంతోనే ఒంటిపై చొక్కా వేసుకొని ఆటో తీసి పొద్దంతా నడిపి మళ్ళా రాత్రి ఇంటికి పోతే గాని ఆటో డ్రైవర్ల జీవితం గడవదు. అట్లాంటి డ్రైవర్లకు మంచి మిత్రుడయ్యారు సీఎం జగన్ అన్న. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని చూసి వాహన మిత్ర పథకం పెట్టిరు కాబట్టి. వాహన మిత్ర పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. ఈ వాహన మిత్ర ఇవ్వడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉందండి. లాస్ట్ ఇన్సూరెన్స్ 8,000 కడుతున్నాం, బ్రేక్ ఒక 2,000 అవుతుంది. మొత్తం మీద 10,000 ఈజీగా అవుతుంది. జగన్ వేసిన 10,000 వల్ల చాలా ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉంటున్నాం. చూశారుగా ఫ్రెండ్స్, ఉపాధి విషయంలో 2 పార్టీల పనితీరు. ఇక మిగిలింది మౌలిక వసతుల్లో చివరిదైన మానిటరింగ్ వ్యవస్థ, గ్రామ సచివాలయం. ప్రజలకు అందవలసినటువంటి సేవలు, ప్రజలకు అందవలసినటువంటి సంక్షేమం సరిగా అందుతుందో లేదో వచ్చే ఎపిసోడ్లో చర్చిద్దాం.